ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో అవని అక్షయ్ని తీసుకొని స్కూటీలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇక దారిలో కనిపించిన పార్వతి అవని వెనకన ముసుగు వేసి కూర్చున్న అక్షయ్ని చూసి ఎవరు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే నేను స్కూటీ మీద కస్టమర్ సర్వీస్ చేస్తున్నాను కదా అత్తయ్య, కస్టమరు అని చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి కస్టమర్ అయితే నీ చీర కొంగు ఎందుకు కప్పుకున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక అవని తనకి డస్ట్ అలర్జీ అని చెప్తూ ఉంటుంది. డస్ట్ అలర్జీ అయితే కర్చీఫ్ కట్టుకుంటే సరిపోతుంది కదా, తనకి నీ చీర కొంగు ఇవ్వడం ఏమిటి, దీన్ని బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎలాంటి దానివో అని కోప్పడుతూ ఉంటుంది. ఇక అవని కూడా చాలా కోపంగా మాటలు సరిగా రానియండి అత్తయ్య, మీరు అనుకునేంత చీఫ్ మెంటాలిటీ కాదు నాది. నా భర్త ఉండగా నేను వేరే వాళ్ళతో ఎందుకు తిరుగుతాను, అలా తిరగాలనుకుంటే నా భర్తతోనే షికారుకి వెళ్ళేదాన్ని కదా అని అంటూ ఉంటుంది. ఇక పార్వతి కూడా నా కొడుకుది అంత చీప్ మెంటాలిటీ ఏం కాదు, నీతో ఏం షికారు తిరగడు అని అంటూ ఉంటుంది. ఇక అవని మీరనుకున్నది జరగదు అని మీరు అనుకున్నట్టే నేను అనుకున్నది జరుగుతుంది అని నా నమ్మకం అని అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అది ఈ జన్మలో జరగదు అని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇక ముసుగులో ఉన్న అక్షయ్ అయితే బండి పోనివ్వు అని అవనితో చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే మీతో ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక నాకు లేదత్తయ్య, నా కస్టమర్ని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళండి, నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చెట్టుచాటుని చూస్తూ ఉన్న పల్లవి మంచి ఛాన్స్ మిస్ అయిందే అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో తన భుజం మీద చేయి పడేసరికి ఎవరా అని పక్కకి తిరిగి చూసి పక్కనే ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అవని అత్తయ్య గారు కారులో ఒక్కరే రారని నాకు తెలుసు, అత్తయ్యని కారులో అక్కడ ఆపి నువ్వు ఇక్కడ చెట్టుచాటు నుండి చూస్తున్నావంటే అత్తయ్య గారు మమ్మల్ని చూడాలని నువ్వే ప్లాన్ వేసింటావని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి కంగారు పడుతూ అలాంటిదేమీ లేదు, అత్తయ్య గారిని తోడు తీసుకొని షాపింగ్ వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇక అవని చాలా సీరియస్గా నీ నాటకాలాపు, మీ బావగారు మా ఇంట్లో ఉన్నారని తెలిసే అది చూపించడానికి అత్తయ్యని నా దగ్గరికి తీసుకొస్తున్నామని తెలుసు, మీ బావగారు నాతోనే నా ఇంట్లోనే ఉన్నారన్న సంగతి ఎవరికైనా చెప్తే మీ నాన్నని జైలుకి పంపించి ఊచలు లెక్క పెట్టిస్తాను జాగ్రత్త అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి కూడా బావగారు నీ మాయ మాటలకి పడిపోయేంత అమాయకులేం కారు, బావగారికి నువ్వంటే అసహ్యం కోపం, మీరిద్దరూ కలిసిపోతారన్న ఆశ వదులుకో, అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటుంది. ఇక అవని మా ఇద్దరి మధ్య ఉన్నది 3 ముళ్ళ బంధం, ఆ బంధాన్ని నువ్వు కాదు కదా, నీలాంటి జేజములు 1000 మంది వచ్చినా మా బంధాన్ని విడదీయలేరు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సైలెంట్గా ఉండు, లేకపోతే జరిగేదేంటో చెప్పాను కదా జాగ్రత్త అని తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పల్లవి వెళ్తూ ఉన్న అవనిని చూస్తూ చాలా కోపంగా ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది, నాకు కూడా ఒక టైం వస్తుంది, నువ్వేదో పెద్ద ఆడసింహంలాగా తెగ రెచ్చిపోతున్నావు కదా, మీ ఇద్దరిని ఎలా విడగొట్టాలో నాకు బాగా తెలుసు అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.